ఇది నా వాక్యము. 17వ తారీఖు 6వ నెల 2026వ సంవత్సరం. దేవుడు మనకిస్తున్న చక్కటి మాట జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. అయితే న్యాయము తీర్చి యెహోవా దాని మధ్యన ఉన్నాడు. హల్లెలూయా. నీ చుట్టూ ఎంతమంది ఉన్నారో నువ్వు చూస్తున్నావు. నీ చుట్టూ సింహాలు, గర్జించే సింహాలు ఉన్నాయి, నువ్వు చూస్తున్నావు. నీ చుట్టూ బాషాను దేశపు వృషభములు అంటే మంచి ఎద్దులు, దేన్నన్నా పొడిచి చంపేయగల నైపుణ్యం కలిగిన ఎద్దులు లాంటి మనుషులు, బహు క్రూరులు, దుర్మార్గులు ఉండుండొచ్చు. కుక్కలు నీ చుట్టూ అపవిత్రమైనది కక్కేసింది తినేసే పరిస్థితుల్లో ఉన్న అనేకమైన మనుషులు ఉండొచ్చు. పంది వలె బురదలో దొల్లేసి మరలా ఆ బురద అందరికి అంటించేసే మనుషులు ఉండుండొచ్చు. కానీ నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెహోవా నీ మధ్య ఉన్నాడు. యెహోవా నీ మధ్యలో ఉన్నాడు, నీ దగ్గరే ఉన్నాడు. అవన్నీ నీ చుట్టూ ఉన్నాయి, కానీ వాటికి నీకు మధ్యలో యెహోవా ఉన్నాడు అనడానికి ఆధారం ఏంటంటే నువ్వు ఈరోజు ఈ ధైర్యంతో బ్రతుకుతున్నావు చూడు, దానికి అదే కారణం. ఈ కుక్కలు, ఈ సింహాలు, ఈ నాగుపాములు, ఈ పందులు, ఈ బాషాను దేశపు వృషభములు చుట్టుకొని ఉండగా ఏది నిన్ను హాని చేయకుండా ఉంటుందంటే అర్థం ఏంటంటే దేవుడు నీ మధ్య ఉన్నాడు. దాన్ని చూసుకొని సంతోషించు. దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి నీ జీవితాన్ని అప్పగించుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా దీవించి త్వరలోనే, ఇప్పుడే, ఈరోజే నిన్ను విడిపించును కాక. ఆమేన్.